వాళ్ళ కోసం నేను ఆగనండి, నేను మాత్రం చించేస్తాను. అది వాళ్ళ కోసం ఆగే ప్రశ్నే లేదు. ఎవరి కోసం ఆగరది. ఎన్ని రోజులండి? 3 రోజుల నుండి కంప్లైంట్ చేస్తా ఉన్నారు. మీకు మీరే రెచ్చగొడుతున్నారు. ఎన్ని గ్రామాలు రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి ఎట్లా కడతారు? అది ఇక్కడ ఏ గొడవ జరిగినా వాళ్ళకే రెస్పాన్స్. మీకు చెప్పారు, ఎస్ఐ గారికి చెప్పారు, నేను ఫోన్ చేసి చెప్పాను. 3 రోజుల నుంచి వాళ్ళ కంప్లైంట్స్ చేస్తున్నా. నేను కూడా చేశాను. ఆ మాత్రం మినిమం కామన్ సెన్స్ ఉండదా వాళ్ళకి? గ్రామాల్లో ఇయే కదా గొడవలు పెంచేది, పోలీసులే పెంచుతున్నారు. 3 రోజుల నుండి కంప్లైంట్ చేశావు కదా. అక్కడ గ్రామస్తులు చేశారు, కానిస్టేబుల్ ఒకళ్ళు ఉన్నారు, దాన్ని తీసేసే వాళ్ళు ఎవరు లేరు. ఫ్లెక్సీ అట్లా దూరిపోవాలా ఫ్లెక్సీ కింద? నేను ఎక్కడే కూర్చొని ఉంటానండి. నాయకులు ఇలా మీరు చెప్పిన చోట నేను కూర్చొని, నేను ఇప్పుడు అక్కడ విగ్రహానికి నేను దండేయడానికి వచ్చాను. అక్కడే ఉన్నానండి. అది తీసిన దాకా అక్కడే కూర్చొని ఉంటాను. మీరు అది ఎప్పుడు తీయించిన దాకా నేను ఎక్కడే కూర్చుంటాను. ఇక నేను అక్కడే కూర్చుంటాను తీసేసేంత వరకు. మీ నోటీస్కి ఒకసారి ఇద్దామని. ఎప్పుడండి? 3 రోజుల నుండి చెప్తా ఉన్నారండి. 3 రోజుల నుండి చెప్తా ఉన్నారు. ఈ రోజు కార్యక్రమం అని 3 రోజుల నుండి చెప్తా ఉన్నారు. ఎక్కడే కూర్చొని ఉంటాను, తీసేయించండి. స్మూత్ గా అయ్యేటట్లుగా చూడండి సార్. మేమేం గొడవలు పెట్టుకోవడానికి కాదు. అది తీసేసేస్తే పల్లెల్లో ఎందుకు ఈ గొడవలు? మాది పల్లెల్లో గొడవలు, వాళ్ళకి ఆ ఫ్లెక్సీ తీసేస్తే ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. ఓకే సార్, దారి వదిలేసేసుకొని అవతలు కట్టేసేసుకున్నాను. ఏ ఇబ్బంది ఏమో. థ్యాంక్ యూ, బాగా డీల్ చేసావు. పోయినసారి ఇదే పెనుగుదురుపాడులో అక్కడికి వచ్చినటువంటి కానిస్టేబుల్స్ డీల్ చేయలే. సింపుల్ సమస్య సింపుల్గానే చేశారు, బాగా చేశారు.